నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కోడూరు గురుకుల పాఠశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నాను. నా పేరు సిహెచ్ ఎస్తేరమ్మ. నిన్నటి దినాన మధ్యాహ్నం ఇద్దరు పిల్లలు గ్లోరీ మరియు గాయత్రి, ఆ పిల్లలిద్దరికి ఒకరికి మోషన్స్, ఒకరికి కడుపు నొప్పి కారణంగా మనం కోడూరు పిహెచ్సికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడి నుంచి మెడికల్ ఆఫీసర్ గారి యొక్క సూచన మేరకు జీజీహెచ్ నెల్లూరుకి తరలించడం జరిగింది. రాత్రి మరలా నలుగురు పిల్లలు, ముగ్గురు జ్వరంతోనూ ఇంకొక అమ్మాయి మోషన్స్ తోనూ బాధపడుతుండగా వాళ్ళని కూడా జీజీహెచ్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి డిశ్చార్జ్ తీసుకొని రావడం జరిగింది. అంతేగాని 30 మందికి లేదా ఇంకా ఎక్కువ మందికి డయేరియా అనే విషయం సరైంది కాదు. ఆ వార్తను నేను ఖండిస్తున్నాను. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు, ఇక్కడే మా మధ్యలోనే ఉన్నారు. ఈరోజు మా డీసీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, ఇంకా విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి పోలీసు ఎస్ఐ గారు అందరూ కూడా పాఠశాలను సందర్శించి పిల్లలందరితో మాట్లాడి సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. పరిసరాల శుభ్రత గురించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. వాటిని మా ఏజెన్సీ ద్వారా ఈరోజే పిలిపిస్తూ ఉన్నాను. అవి క్లియర్ చేయడానికి అది ఆల్రెడీ ముందే మేము ప్రయత్నం చేస్తున్నాం. డీసీఓ గారు మేము కొత్త ఏజెన్సీ అయినందువల్ల కొద్దిగా లేట్ అయింది. దాన్ని కూడా క్లియర్ చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. సో నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా ఏపీఎస్డబ్ల్యూఆర్ఏఎస్ కి జూన్ 11న జాయిన్ కావడం జరిగింది. సో అన్ని స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. సో నిన్న నాకు 7 గంటలకి రైల్వే కొత్త కోడూరు పాఠశాల నుంచి జూనియర్ ఇంటర్ తర్వాత 10th క్లాస్ అమ్మాయికి మోషన్స్ అన్ని చెప్పడం జరిగింది. సో నేను వెంటనే కోడూరు పిహెచ్సి నుంచి జీహెచ్కి నెల్లూరుకి తరలించమని చెప్పడం జరిగింది. సో వాళ్ళు 7:45కి నెల్లూరుకి రావడం జరిగింది. సో నేను కూడా 8 కంతా జీహెచ్కి వెళ్ళి సో వాళ్ళకి 11:30 వరకు అక్కడే ఉండి సో అమ్మాయిలు కొంచెం రికవర్ అయినాక వారితో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి రావడం జరిగింది. సో తర్వాత మార్నింగ్ 8:30కి పాఠశాల విజిట్ చేయడం జరిగింది. సో పాఠశాలలో ఉన్న పిల్లలందరితోనూ మాట్లాడడం జరిగింది. సో పిల్లలందరికీ ఏమి ఇబ్బందికరం అయిన వాతావరణం లేదని, ప్లస్ మరి పిల్లలు ఏ సిక్కు లేదని చెప్పడం జరిగింది. సో సిక్ రిజిస్టర్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. సిక్ రిజిస్టర్ లో ఒక అమ్మాయికి స్కిన్ అలర్జీ, సో ఇంకొక అమ్మాయికి వామిటింగ్ ఒక అమ్మాయికి ఒకసారి అయిందని చెప్పారు. సో అమ్మాయికి కూడా టాబ్లెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అమ్మాయిని కూడా 1 అవర్ తర్వాత పిలిచి అడగడం జరిగింది. సో అమ్మాయి కూడా బాగానే ఉంది. సో ఇంత సిక్ రిజిస్టర్ ప్రకారము అందరు పిల్లలు బాగానే ఉన్నారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు జయరామ్ నాయుడు. నేను మండల విద్యాశాఖ అధికారి 2గా తోటపల్లిగూడూరులో పనిచేస్తున్నాను. ఈరోజు ఈ కోడూరు రెసిడెన్షియల్ పాఠశాల నందు పిల్లలకు బాగలేదని మేడం గారు చెప్పిన తర్వాత ఈరోజు రావటం జరిగింది. ఈరోజు మండల అధికారులు అందరితో కలిసి ఈ సందర్శన చేయడం జరిగింది. ఇక్కడ 2 జీజీహెచ్లో ఉన్నారు, 4 రికవరీ అయ్యి ఇక్కడికి రావటం జరిగింది. నేను క్లాసులకు వెళ్ళి కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నవాళ్ళు అంతా బాగానే ఉన్నారు. అక్కడ రావాల్సిన వాళ్ళు ఈరోజు రికవరీ రావచ్చు. ఇక్కడ పరిసరాలకు సంబంధించి చూసి కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు మేడం గారి దగ్గర రిపోర్టు తీసుకుపోయి జిల్లా విద్యాశాఖ కూడా సమర్పిస్తాం.